ఈరోజు కాంగ్రెస్ పార్టీ వరకు చేరి ఏ పార్టీలో ఉన్న అనేక శాఖలలో మంత్రివర్యులుగా ఉంటూ అనేక అభివృద్ధి పనులలో సంక్షేమ పథకాలని ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ప్రాంతాల్లో కానీ ఒక విషయం చెప్పాలంటే మారుమూల ప్రాంతంలో ఎక్కడ చూసినా ఆయన శంకుస్థాపనలే గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి శంకుస్థాపనలు ఉన్నాయి. ఈ రోజు లాస్ట్ కి నేను నా క్యాంప్ ఆఫీస్ కూడా ఆయన శంకుస్థాపన నడిచిన బిల్డింగ్ ఇది. మన భద్రాచలం క్యాంప్ ఆఫీస్. అలానే ఈ నియోజకవర్గాలు భద్రాచలం నియోజకవర్గం వచ్చేసరికి ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కూడా మనం ఈ నియోజకవర్గం వాజేడు వరకు ఇటు సింతూరు వరకు ఉండేది. ఎక్కడ చూసినా ఆయన శంకుస్థాపన తప్ప అభివృద్ధి దాతగా ఆయన ఆ రోజు పేరు పొంది ఈ రోజు కూడా అదే విధంగా ఎక్కడ మచ్చ లేకుండా నాయకుడిగా ఎదిగిన తుమ్మల నాగేశ్వరరావు గారికి 40 years నిండినందుకు రాజకీయ ప్రస్థానం 40 years నిండినందుకు యావత్తున ప్రజలు మా కార్యకర్తలు అందరూ ఈరోజు సన్మానం చేయాలి. నిజంగా గొప్పతనాన్ని మనం చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు అందరి దగ్గర రావడం నాకు ఆనందంగా ఉంది. నేను ఎక్కడ అడిగినా నేను వన్స్ ఆఫ్ టైంలో నేను ఏజెన్సీ ప్రాంతాల్లో రేకపల్లిలో పనిచేస్తూ ఉంటే ఆ రోజుల్లో ఎటువంటి బోటు మనం సౌకర్యాలు లేని రోజుల్లో కూడా బోటు దాటి బుల్లెట్ మీద వచ్చి ఆ నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఉన్న మండలాల్లో కూడా రేకపల్లి కోనవరం ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేసిన దాతగా ఎక్కడ చూసినా రోడ్లు కానీ రోడ్డు భవనాల శాఖ చేసినప్పుడు రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ ఆయన స్థానంలోని అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసినప్పుడు నీటిపారుదల శాఖ ఉన్నప్పుడు నీటిపారుదల మిషన్ భగీరథుడిగా నిజంగా ఆయన భగీరథుడిగా ఈ ప్రాంతాల్లో ఎక్కడ నీటి సౌకర్యాలు ఉన్నాయో ఆ రోజు నీటి వ్యవసాయ శాఖలు ఎక్కడ నీరు అవసరం ఉందో ఆ ఏరియాలో ఈరోజు చిన్న ఇరిగేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే అనేక శాఖలలో పనిచేసి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రివర్యులుగా ఈరోజు బ్రహ్మాండంగా ఎన్ని కష్టాలు ఉన్న ప్రభుత్వానికి ఈరోజు బ్రహ్మాండంగా వ్యవసాయ శాఖని మరియు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చేసరికి ఒక పెద్ద ఎత్తున భారీ ఎత్తున మన ఇండియాలో లేనటువంటిగా హెల్త్ యూనివర్సిటీని తీసుకురావాలనే ఉద్దేశంతో హెల్త్ యూనివర్సిటీని తీసుకొని వచ్చి అక్కడే సైంటిఫికల్ గా స్టూడెంట్కి ఇచ్చి అక్కడే భూసార ప్రాంతాలని పరీక్ష చేయడానికి ఎక్కడికో పంపి భూసారాలు చేసే విధంగా ఈ రోజు పరీక్షలు చేసే దాన్ని ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెంలో తీసుకుని వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. అలానే ఎప్పటి నుంచో నా చిన్నతనం నుంచి చూస్తున్నా ఎక్కడ చూసినా ఇక్కడ ఉన్న కమ్యూనికేషన్ బ్రిడ్జెస్ కానీ ఇక్కడ నుంచి వాజేడు వెంకటాపురం ప్రాంతాలు రొట్టెపేట గండి వరకు కూడా ఎక్కడ చూసినా కమ్యూనికేషన్ బ్రిడ్జెస్ ఇక్కడ నుంచి మొదలు పెడితే గుబ్బలమాగ బ్రిడ్జ్ కానీ అలానే సీతమ్మ సాగర్ బ్రిడ్జ్ కానీ అలానే లాస్ట్ కి తాల్పేరులో నేను ఉద్యోగం చేస్తూ 2000 సంవత్సరం 1998లో పెద్ద భారీ ఎత్తున ఒక పడవ వాల్దా పడిన దాదాపుగా 38 మంది సబ్మెర్జ్ అవ్వడం జరిగింది. 35 మంది చనిపోవడం జరిగింది. అప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆ రోజు తాల్పేరు బ్రిడ్జిని ఈ రోజు కట్టడం వల్ల ఈ రోజు ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. నిజంగా ఆ రోజు ఉద్యోగస్తులు పోయారు, స్టూడెంట్స్ పోయారు, చనిపోయారు, రకరకాల మహిళలు చనిపోయారు. అప్పుడే విఆర్ఓలు వస్తే విఆర్ఓలు కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. దానికి గాను ఆయన ఆ రోజు మన ఒక విజృంభంతో కొద్ది రోజుల్లోనే ఇటుపక్క బ్రిడ్జిని కట్టడం జరిగింది. అలానే రొట్టెపేట గండి వరకు కూడా కమ్యూనికేషన్స్ ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలానే ఇక్కడ నక్సలైట్ ప్రాంతాల్లో కూడా రోడ్లు కూడా ఎక్కడ నక్సలైట్ ప్రాంతాలు అంటాడు గుండాలు కానీ ఇటు వెంకటాపురం మన ఏరియాలో కూడా ఇటు కిష్టారం కానీ ఇటు బత్తినపల్లి దుమ్మోడెం వరకు కూడా చాలా బ్రహ్మాండమైంది. అలానే సాధ్యం కాదు అనే దాన్ని విఆర్పురంకి వచ్చేసరికి విఆర్పురంలో కూడా ఏది శబరి నదికి ఇక్కడ ఏమీ ఉపయోగం లేదు, ఒక్క మండలానికి ఇన్ని కోట్ల అనే రోజుల్లో కూడా ఆ రోజు శబరి నది మీద కూడా బ్రిడ్జిని కొట్టి ఈ రోజు రేకపల్లి అటు సింతూరుకి అటు మారుమూల ప్రాంతాలు ఉన్న ఆదివాసులకి గిరిజనులు కొండరేట్లు ఉన్న ప్రాంతాలకు కూడా ఈ రోజు బ్రహ్మాండమైన రోడ్లు ఆ రోజు బ్రిడ్జిని నిర్మించేదాని పాత్ర ఉంది. ఎక్కడైనా బిల్డింగ్లు ఉన్నాయంటే రోడ్లు ఉన్నాయంటే ఈ రోజు ఇరిగేషన్ కూడా బాగుందంటే ఆయన పాత్ర చాలా ఈ ఏజెన్సీ ప్రాంతాలకు ఉంది. ఆయన సర్వీస్ ఉంది. ఇంకా జీవితంలో ఆయన చేయవలసిన సేవ ఈ ప్రాంతాల్లో చాలా ఉందని కోరుకుంటూ నిజంగా ఈ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాల్లో అలాంటి వ్యక్తి గొప్పతనాన్ని మనం ఈ రోజు నేను ఎమ్మెల్యేగా అయినా నాకు ఒక క్యాంప్ ఆఫీస్ ని కూడా కట్టిన దాంట్లో పాత్ర ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.